पतंग उड़ाने के दौरान बिजली के तार की जद में आने से एक 11 साल लड़का हलाक हो गया। ये वाकया हैदराबाद के अत्तापुर में पेश आया। इस लड़के की, जिसकी शनाख्त तनुज के तौर पर की गई है, अपने दोस्तों के साथ पतंग उड़ाने के लिए इमारत पर चढ़ गया, तहाँ वो बिजली के तारों की जद में आ गया। इसको इलाज के लिए फौरी तौर पर इसके अरकान खानदान ने हॉस्पिटल मुंतकिल किया। ताहम डॉक्टर्स ने तस्दीक की है कि इसकी मौत हो चुकी है। पुलिस ने अपार्टमेंट के मालिक के खिलाफ लापरवाही का मामला दर्ज कर लिया। అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సాయంత్రం అందాజా 4 గంటల ప్రాంతంలో అభిషేక్ అనే అతను మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, వాళ్ళ బ్రదర్ కొడుకు తనిష్క్ 11 ఇయర్స్ అనే అబ్బాయి, తర్వాత వాళ్ళ అబ్బాయి మోహిత్ 15 ఇయర్స్, ఇద్దరు కలిసి శ్రీ వాణి టవర్స్, మల్లయ్య టవర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి వాణి టవర్స్ అపార్ట్మెంట్ పైన వాళ్ళు ఆడుకుంటుండగా ఆడుకునే క్రమంలో తనిష్క్ 11 ఇయర్స్ అనే అబ్బాయి అక్కడ ఒక చిన్న ఎలక్ట్రికల్ షాక్ తగిలి కింద అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు అబ్బాయిని తీసుకుని జాయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ జాయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి ఇది బ్రాడ్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఈ అబ్బాయిని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. తర్వాత అబ్బాయి యొక్క డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి పంపడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ పిల్లలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడుకోవడానికి అపార్ట్మెంట్స్ పైకి వెళ్ళడం, తర్వాత గ్రౌండ్లలో ఆడుకోవడం, సో అదే మాదిరి పతంగులు ఆడుకోవడం, ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు మా పోలీసు తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు ఎక్కడన్నా బయట ఆడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండి ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా గమనించి వాళ్ళకు జాగ్రత్తలు తీసుకొని చెప్పాలని చెప్పేసి మేము మా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మా ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము.